హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీలో చాలామంది బైక్ అయితే వాటర్ వాష్ చేయించే ఉంటారు. ఇలా ట్రై చేయండి ఈసారి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇలా చేయాలని చెప్పానులే గానీ, ఏం చేయాలో చెప్పలేదు. మీరెప్పుడైనా వాటర్ వాష్‌కి వెళ్తే గనక, అక్కడ డీజిల్ వాష్ అయితే అడగండి ఒకసారి. ఇప్పుడు నార్మల్ వాటర్ వాష్‌కైతే మీకు 100-150 లోపు తీసుకుంటారు. అండ్ అదే డీజిల్ వాష్‌కైతే గనక ఇంకొక రూ. 50 అయితే ఎక్స్‌ట్రా తీసుకుంటారు. కొన్ని చోట్లయితే రూ. 30 వరకు తీసుకుంటారు. మీరు డీజిల్ వాష్ అనుకుంటే బైక్ మొత్తాన్ని డీజిల్‌లో ఏసి కడిగి మళ్ళీ తీస్తారేమో అని అనుకోకండి. అలా అయితే కాదు. మేజర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీజిల్‌తో క్లీన్ చేస్తారు. ఈ వీడియోలో నేను చూయిస్తాను. ఎలా చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్. అండ్ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే గనక వీడియో మొత్తం చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఒక 100 ఎంఎల్ డీజిల్, 200 ఎంఎల్ అట్లా తీసుకొని మన చైన్ అయితే ఉంది కదా! బైక్ చైన్ అనేది. దాన్ని చూడండి తను ఎలా క్లీన్ చేస్తున్నాడో. ఒక బ్రష్ అయితే తీసుకొని చాలా రస్ట్ అయితే ఉంది. ఐ మీన్ చాలా డస్ట్ ఉంది దానికి. అండ్ మనది ఎప్పుడు మనం బయట తిరుగుతాం కాబట్టి చైన్ అనేది బాగా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అవుతా ఉంటది. అండ్ ఇక్కడ ఈ బుల్లెట్ బైక్ ఏందంటే చైన్‌ని కవర్ చేయడానికి ఎటువంటి ఐ మీన్ వాళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు కంపెనీ వాళ్ళు. సో, ఇదైతే డస్ట్ అనేది బాగా అట్రాక్ట్ చేస్తది ఈ బైక్ అయితే. అసలు ఈ పర్సన్ చూడండి ఇతనికి చాలా ఓపిక. అసలకి ఆ బ్రష్‌తో మొత్తం చాలా వరకు మేజర్‌గా పార్ట్స్ మొత్తాన్ని క్లీన్ చేస్తూనే ఉన్నాడు. చాలా డస్ట్ ఉందండి అసలకి. ఇట్లా అయితే రెగ్యులర్‌గా ఒక అట్‌లీస్ట్ ఒక 40-50 డేస్‌కి ఒక్కసారన్నా చైన్ అనేది బాగా క్లీన్ చేయించుకోండి. దీనివల్ల మనకేమైతదంటే చైన్ లైఫ్ అనేది పెరుగుతది. ఇప్పుడు నార్మల్ బైక్స్ గనక మీరు తీసుకుంటే గనక 100 సీసీ, 125 సీసీ అవి తీసుకుంటే గనక వాటి చైన్స్ పాకెట్స్ అనేవి చాలా ఐ మీన్ రేట్ చాలా తక్కువుంటాయి. ఎవరైతే కొంచెం ఎక్కువ 150 సీసీ గాని, 200 సీసీ ఇంక అంతకు మించి యూజ్ చేస్తున్నారో వాళ్ళ చైన్స్ పాకెట్స్ అనేవి ప్రైస్ అనేది ఎక్కువుంటుంది. మినిమమ్ ఒక 2000, 1700 అలా ఉంటుంది. సో, ఇది మనము ఈ డీజిల్ వాష్ చేయించుకోవడం వల్ల ఏమైద్దంటే దాని యొక్క ఐ మీన్ చైన్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ అయితది. అండ్ లైఫ్ టైమ్ కూడా చాలా పెరుగుతుంది. ఇవి నేనేం చెప్పట్లేదు. మీరు గూగుల్ చేయండి. ఒకసారి సెర్చ్ చేయండి. మొత్తం తెలుస్తాయి. అండ్ ఇది ప్రతి చోట ఉంటదండి. ప్రతి చోట ఏ సర్వీస్ సెంటర్‌కెళ్ళినా కూడా డీజిల్ వాష్ అనేది చేస్తారు. కాకపోతే ఏందంటే ఒక 25-30 రూపీస్ లేకపోతే రూ. 50 ఎక్స్‌ట్రా తీసుకుంటారు ప్లేస్‌ని బట్టి. సో, చూడండి అతను ఎంత కష్టపడుతున్నాడో. అండ్ ఆ బ్రష్ గూడా మధ్యలో వెళ్ళిపోయింది. ఆ చైన్‌తో పాటు ఎళ్ళిపోయింది అలాగే. నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ చాలా నాయిస్ అయితే వస్తుంది. సో, అందుకని ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మీరు గనక మన థంబ్‌నెయిల్ చూస్తే గనక థంబ్‌నెయిల్‌లోనే అర్థమైపోతుంది వీడియో కంటెంట్ ఏంటో. సో, మనకి ఇప్పుడు ఈ మన ఛానెల్‌లో ఉన్న 10,500 సబ్‌స్క్రైబర్స్ రావడానికి గల కారణం గూడా మేజర్ ఈ థంబ్‌నెయిల్సే అండి. సో, నేను ఈ థంబ్‌నెయిల్స్ అయితే ఒక పర్సన్ దగ్గరైతే చేయిస్తాను. చాలా మంచి పర్సను. సో, మీరు గూడా మీ ఛానెల్ గ్రో చేసుకోవాలనుకుంటే గనక, ఆ పర్సన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్స్‌లో గాని పిన్ చేస్తాను. మీరు ఫీల్ ఫ్రీ అతనికి మెసేజ్ చేయండి. అండ్ పర్సెంటేజ్ మాట్లాడుకోండి. థంబ్‌నెయిల్స్ అయితే చాలా బాగా చేస్తారు థంబ్‌నెయిల్స్ అయితే. ఇలా వన్స్ డీజిల్ వాష్ చేసిన తర్వాత మొత్తం వాటర్‌తో మొత్తాన్ని క్లీన్ చేస్తారు ఫస్ట్. ఐ మీన్ ఏమన్నా మట్టి గాని, ఏమన్నా ఎండిపోయిన మట్టి అవి ఉంటే గనక ఫస్ట్ వాటర్‌తో ఇట్లా వాటర్‌ని కొట్టడం వల్ల ఏమైద్దంటే అది తొందరగా మేబీ కరిగిపోవటానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఇంకా మళ్ళీ మనం సో, ఇలా వాటర్ మొత్తం స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళేం చేస్తారంటే సంథింగ్ ఒక లిక్విడ్‌తో క్లీన్ చేస్తారు. అంటే ఒక ఫోమ్ మొత్తం ఏసి దాన్ని ఫోమ్ వాష్ లాగా చేసేస్తున్నారు. సో, ఇది మొత్తం నేనైతే రికార్డ్ చేశాను. ఐఫోన్ 14 ప్లస్‌లో అయితే రికార్డ్ చేశాను. వీడియో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. అండ్ మీరిప్పటి వరకు ఈ వీడియో చూస్తుంటే గనక మీ మీరు ఏ బైక్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ ఏమన్నా సజెషన్స్ ఉన్నా గూడా అంటే వీడియో గురించి గానీ, వాయిస్ ఓవర్ గురించి గానీ ఏమైనా సజెషన్స్ ఉన్నా చెప్పొచ్చు. ఫీల్ ఫ్రీ. సో, నాకు ఈ వాచ్ చేయించడానికి ఎంతయిందో నేను వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. మీరిప్పుడు చూస్తుంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరెంతైతే అనుకుంటున్నారో దీనికి ఎంతుంటదని. జనరల్‌గా బైక్ అనేది సర్వీస్ చేయించుకోవాలండి. ఒక 2 నెలలకు గాని, 3 నెలలకు గాని ఒకసారి సర్వీస్ చేయించుకోవాలి. అండ్ ఇది ఎలా డిపెండ్ అయి ఉంటదంటే, మీరు రోజు తిరిగే కిలోమీటర్‌ని బట్టి కూడా డి డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇప్పుడు నేను మోస్ట్‌లీ డేకొచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ కంటే ఎక్కువ తిరగను. అలా మంత్‌కి కాలిక్యులేట్ చేసుకుంటే గనక ఒక 1000 కిలోమీటర్స్ యావరేజ్‌గా తిరుగుతాను నేను. సో, నేను ఒక 2 మంత్స్‌కి ఒకసారి అంటే 2000 కిలోమీటర్స్ లేకపోతే 3000 కిలోమీటర్స్ అట్లా తిరిగినప్పుడు నేను జనరల్ సర్వీస్‌కి ఇచ్చేస్తాను. సో, మీరు గూడా అలా ఫాలో అయితే చాలా బైక్ లైఫ్ టైమ్ అయితే ఎక్కువుంటుందండి. ఈ సర్వీస్ సెంటర్‌లో ఒక మంచి నచ్చిన విషయం ఏంటంటే గనక, అతను ప్రతి ఒక్క ఇంచ్ క్లీన్ చేస్తున్నాడండి. అసలకి ఎట్లా అంటే వీల్స్ చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నాడో. ఐ మీన్ చిన్న గ్యాప్‌ని కూడా వదిలిపెట్టట్లేదు.
ఇది ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ అగైన్ వాటర్ స్ప్రే అయితే చేస్తున్నారు. ఈ ఫోమ్ మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో, వీళ్ళు ఈ మొత్తం ప్రాసెస్ జేయడానికి మన దగ్గరైతే రూ. 150 అయితే చార్జ్ చేశారు. వర్తా? లేకపోతే నేను ఎక్కువ పెట్టాననుకుంటున్నారా? కామెంట్స్ అయితే చేయండి. వన్స్ ఈ వాషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి బయట పెడుతున్నారు. ఇప్పటివరకు మన బండికి ఏమేమి చేశారు? ఫస్ట్ మన బండి పైకెక్కిచ్చేసేసి దాన్ని మేజర్ పార్ట్స్ నేను చెప్పినట్లుగా చైన్‌ని అండ్ ప్లగ్ బాక్స్ ప్లగ్ సాకెట్‌ని వీటి మొత్తాన్ని డీజిల్‌తో వాష్ చేశారు. దాని తర్వాత నార్మల్ వాటర్‌తో స్ప్రే చేసి ఎక్కడైనా మట్టి గాని, ఎండిపోయిన ఇవి ఉంటే గనక మొత్తం స్ప్రే చేశారు. ఆ తర్వాత ఫోమ్ వాష్ చేశారు. అండ్ అగైన్ నార్మల్ వాటర్ స్ప్రే చేసేసి ఆ ఫోమ్ మొత్తాన్ని పోగొట్టేసేసి దాన్ని ఇట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చేసేసి ఒక పొడిగుడ్డ తీసుకొని మొత్తాన్ని క్లీన్ చేశారు. అండ్ లాస్ట్‌లో వీళ్ళేం చేస్తున్నారంటే, అంటే షైన్ అవ్వడానికి, మన బైక్ షైన్ అవ్వడానికి ఒక స్ప్రే చేస్తారు. లైక్ డీజిల్ గానీ, లేకపోతే వైట్ కలర్‌లో ఉంటుంది. ఆహ్, లిక్విడ్‌ని స్ప్రే చేస్తారు. ఇదేం చేస్తదంటే బైక్‌కి కొంచెం ఒక 2, 3 డేస్ వరకు షైన్ అనేది ఇస్తుంది బైక్‌కి. చూడండి లాస్ట్‌కైతే చూడండి బైక్ ఎలా అయితే ఉందో. అన్నట్టు ఈ షాప్ లొకేషన్ చెప్పలేదు కదా! మనం బల్కంపేట టెంపుల్ ఉంటది కదండీ! టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం ఎర్రగడ్డ ఎళ్తాము. ఎర్రగడ్డ ఎళ్ళే దారిలో అయితే ఉంటుంది. అండ్ నేను తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను. ఈ బైక్ సర్వీస్ అయిపోయిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేసి చెక్ చేసుకున్నాను. అండ్ ఒక్క కిక్‌కే స్టార్ట్ అయిపోయింది. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉందని చెప్పాను కదండీ! అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. అండ్ ఓవరాల్‌గా నేనైతే వర్తే అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.